హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపప్పు ఉల్లిగడ్డ టమాటా కర్రీ. ఓకేనా? సో నేను ఈరోజు కుక్కర్లో శనగపప్పు అనేది చేస్తున్నాను. ఎందుకనంటే కొంచెం శనగపప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఈరోజు నేను కుక్కర్లో అయితే చేస్తున్నాను. స్టవ్ వెలిగించినాను, కుక్కర్ అయితే పెట్టినాను. ఓకేనా? కుక్కర్ హీట్ ఎక్కింది. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మనము ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనము ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి. నేనైతే 3 ఆనియన్స్ కట్ చేసినాను. కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది కర్రీకి. 3 ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఆనియన్స్ అయితే మంచిగా మనకి కుక్ అవ్వాలి. ఈలోపు మనము ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా. నేనైతే 2 గ్లాసుల శనగపప్పు, చిన్నవి 2 గ్లాసులు. ఓకేనా? శనగపప్పు కడిగి నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు మనమైతే ఈ పని చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనము టమాటో అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు కట్ చేసి పోసి పెట్టుకున్నాను రెడీగా. ఓకేనా? కొంచెం టమాటా కూడా ఎక్కువే వేసుకోండి. నేనైతే 2 పెద్ద టమాటాలు కట్ చేసినాను. ఇప్పుడే మనము శనగపప్పు కూడా కడిగి పెట్టుకున్నాం కదా. ఆ శనగపప్పు కూడా ఇప్పుడే మనం యాడ్ చేసుకోవాలి. కుక్కర్ కదా, సో అన్నీ కలిపి పెట్టేస్తే ఒక 5 విజిల్ పెట్టేస్తే ఉడికిపోతుంది అనేసి శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. ఇప్పుడు శనగపప్పు, టమాటా, ఉల్లిగడ్డ అన్నీ వేసుకున్నాం కదా. ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుందాము. అయితే ఇప్పుడు స్పైసెస్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. సిమ్లో మనము మంట పెట్టి, ఓకేనా, స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? నేనైతే 2 స్పూన్స్ కారము, నెక్స్ట్ అల్లం పేస్ట్, నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ అయితే మీరు మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. పసుపు, ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా. కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా స్పైసెస్. ఇప్పుడు మనము మంచిగా ఒకసారి కలుపుకొని ఆయిల్లో కొంచెంసేపు ఉడికించుకోవాలి, కొంచెం టమాటాలు మెత్తపడేదాకా. ఆ తర్వాత మనము వాటర్ అనేది యాడ్ చేయాలి. చూసారు కదా, ఇట్లా మంచిగా మనం మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి శనగపప్పుని. ఇప్పుడు 5 మినిట్స్ నుంచి మంచిగా శనగపప్పు అయితే ఇట్లా ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అయింది. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము కొంచెము కలమాకు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఎందుకనంటే శనగపప్పు ఉడకాలి కదా, సో అందుకని.
ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము మంచిగా. ఇప్పుడు వేయాల్సినవి ఏమైతే లేవు, ఓకేనా. కంప్లీట్గా నేను అన్నీ యాడ్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఇట్లా మంచిగా ఇట్లా ఉడికింది పప్పు ఆయిల్లో. ఇప్పుడు మనము వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నేను 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే 5 విజిల్స్ పెట్టి ఉడికిస్తా. మీ కుక్కర్లో మీకు కూడా తెలుస్తుంది కదండి ఎన్ని విజిల్స్కి కర్రీ అనేది కంప్లీట్ అవుతుంది అనేది, ఓకేనా. శనగపప్పు కదా, నేను ఇంకా కొంచెం సేపు నానబెట్టినాను. సో అందుకనేసి నాకు 5 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే కుక్కర్ విజిల్ పెట్టి 5 విజిల్స్ అయితే పెట్టిన తర్వాత నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు 5 విజిల్స్ అయితే కంప్లీట్ అయినాయి, ఓకేనా. ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత మంచిగా పప్పు అయితే ఉడికిపోయిందో, ఓకేనా. ఒకసారి ఇట్లా అంతా మంచిగా మనం ఇట్లా కలుపుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి శనగపప్పు టమాటా ఉల్లిగడ్డ కర్రీ అయితే కంప్లీట్ అయింది. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.